Hello everyone, this is Priyanka Reddy, Form D second year, Warangal, from Vagdevi Institute of Pharmaceutical Sciences. Today I am going to tell the topic about the thyroid. Do you know what is meant by thyroid? Thyroid is nothing but it is a butterfly shaped organ which is present around the trachea. అంటే ఇదేంటి అంటే ఇట్లా బటర్ఫ్లై షేప్డ్ ఆర్గాన్ అనమాట. ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? అరౌండ్ ట్రాకియా అంటే ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఏంటి థైరాయిడ్, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఏం చేస్తుంది అంటే థైరాయిడ్ కంటైన్ 2 types of hormones. One is T3 hormone and another one is T4 hormone. T3 hormone means triiodothyronine and T4 is nothing but thyroxine. This is triiodothyronine and this is thyroxine. అంటే మనకి ఈ T3 ఈ T4 హార్మోన్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అయితే ఫస్ట్ చూద్దాం. ఎలా అంటే ఫస్ట్ మన బాడీలో ప్రతి ఒక్క సెల్లో న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే థైరాయిడ్ ఫాలిక్యులర్ సెల్స్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత థైరో ఫాలిక్యులర్ సెల్స్ ఏమవుతుంది, థైరోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. థైరోగ్లోబిన్ నుంచి అయోడినేషన్ అంటే ఇప్పుడు మన T3 సెల్ ఎందుకు అంటే 3 అయోడిన్ ఆటమ్స్ ఉంటాయి. T3 అన్నది అందుకోసం 3 అయోడిన్ ఆటమ్స్. T4 అని ఎందుకు అన్నామంటే 4 అయోడిన్ ఆటమ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మన బాడీలో మనం ఫుడ్ తీసుకుంటాం కదా, నార్మల్గా మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ ఉంటుంది అనమాట. అయోడిన్ మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇక్కడ అయోడినేషన్ ఉంది కదా, ఇది మన బాడీ యూటిలైజ్ చేసుకొని మన ఫుడ్లో ఉండే అయోడిన్ ఫామ్ అవుతుంది. అయోడిన్ మన ఫుడ్లో ఉండే తీసుకొని కాంజుగేషన్గా కన్వర్ట్ అయ్యి ప్రోటియోలైసిస్ ద్వారా T3 T4 హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా అయోడిన్ ఉంటుంది కాబట్టి అయోడినేషన్గా కన్వర్ట్ అయ్యి అయోడినేషన్ నుంచి T3 హార్మోన్ T4 హార్మోన్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. T3 హార్మోన్ అంటే ఏంది, 3 అయోడిన్ ఆటమ్స్. T4 అంటే ఏంది, 4 అయోడిన్ ఆటమ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ప్రాసెస్. మన థైరాయిడ్ గ్లాండ్కి ఖచ్చితంగా 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. వన్ ఈస్ T3 హార్మోన్, అనదర్ వన్ ఈస్ T4 హార్మోన్. ఫస్ట్ మనకి థైరాయిడ్ అనేది ఎలా వస్తుంది ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఎలా కాజ్ అవుతుంది చూద్దాము. కాజెస్ ఏంటి అంటే దేనివల్ల కాజ్ అవుతుంది థైరాయిడ్ అంటే, ఒకటేమో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ అనేది కాజ్ అవుతుంది. మనం అట్లా అయోడిన్ డెఫిషియన్సీ పోవాలంటే ఏం చేయాలి, మనం తీసుకోవాలి ఫుడ్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్, ఎగ్, మిల్క్, సీ ఫుడ్ అంటే ఫిష్లో కూడా అయోడిన్ అనేది ఉంటుంది. కాబట్టి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ మీన్స్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన థైరాయిడ్ని అటాక్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఈజ్ నోన్ యాజ్ హాష్మిటోస్ డిసీజ్ అన్నమాట. దీనివల్ల మనకి థైరాయిడ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల. ఇంకొకటి ఏంటి మెడికేషన్ తీసుకుంటాం కదా మనము, మెడికేషన్స్ సచ్ యాజ్ లిథియం అనేది ఉంటుంది కొన్ని మెడికేషన్స్లో. అంటే కొన్ని మెడిసిన్స్లో లిథియం ఉంటుంది. అది ఎందుకోసం అంటే సైకియాట్రిక్ డిసార్డర్ అంటే కొందరు మెంటల్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి క్యూర్ చేయడానికి ఈ లిథియం అనేది మెడికేషన్గా తీసుకుంటాం. దానివల్ల కూడా మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా థైరాయిడ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అంటే నార్మల్గా అంటే థైరాయిడ్ లేని వాళ్ళకి ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఇది లో అన్నమాట. అంటే ఎప్పుడైతే లో అయోడిన్ ఉంటుందో దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. లో ఎప్పుడైతే హై ఉంది అనుకోని అయోడిన్, దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటాం. ఇది నార్మల్గా బ్రెయిన్. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సింథసిస్ అవుతాయి. అంటే ఎప్పుడైతే మన బాడీలో తక్కువ అయోడిన్ ఉందనుకోండి, తక్కువ అయోడిన్ ఉండడం వల్ల పిట్యూటరీ గ్లాండ్కి చెప్తుంది అనమాట, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సింథసిస్ చేయి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సింథసిస్ చేయి అని చెప్తుంది మన బాడీ. ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ థైరాయిడ్ ఉంది అనుకోండి, ఎక్కువ థైరాయిడ్ అంటే అరే మన బాడీలో ఎక్కువ థైరాయిడ్ ఉంది అని
పిట్యూటరీ గ్లాండ్కి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చెప్తుంది. దానివల్ల ఎక్కువ ఉండేది నార్మల్గా బ్యాలెన్స్కి వచ్చేస్తుంది, తక్కువ ఉండడం వల్ల బ్యాలెన్స్కి వచ్చేస్తుంది. కొందరు ఏమవుతుందంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల చాలా మందికి థైరాయిడ్ అనేది వస్తుంది. థైరాయిడ్ ఫంక్షన్స్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఇట్ విల్ కంట్రోల్ ద హార్ట్ రేట్ని కూడా మన థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి బ్రీతింగ్ కూడా థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి బాడీ టెంపరేచర్ కూడా థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా అట్లా కంట్రోల్ చేస్తుంది అనమాట మన థైరాయిడ్ గ్లాండ్. కాబట్టి థైరాయిడ్ లేకుంటే చాలా కష్టం అవుతుంది. థైరాయిడ్ డోంట్ నెగ్లెక్ట్. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ చూద్దాం ఇప్పుడు. అంటే మనకు ఎలా ఉంటుంది సిమ్టమ్స్ అంటే ఏం ఉండడం వల్ల థైరాయిడ్ వస్తుంది, సిమ్టమ్స్ ఒకసారి చూద్దాం. సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతుంటారు చాలా వరకు. వెయిట్ గెయిన్ అనేది ఎందుకు అవుతుంటారు అంటే మెటాబోలిక్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. మెటాబోలిక్ రేట్ అంటే ఏంటి అంటే ఫుడ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. అంటే ఎప్పుడైతే అంటే వీళ్ళకు మెటాబోలిక్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎవరికి? హైపోథైరాయిడిజం వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్స్ ఏంటంటే హైపోథైరాయిడిజం యొక్క సిమ్టమ్స్. ఓకే, వాళ్ళు ఏమవుతుంటారు అంటే వెయిట్ గెయిన్ అవుతుంటారు. వెయిట్ ఎందుకు గెయిన్ అవుతుంటారు? ఎందుకంటే వాళ్ళ బాడీలో మెటాబోలిక్ రేట్ తక్కువ ఉంటుంది. మెటాబోలిక్ రేట్ తక్కువ ఉండడం వల్ల ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ కాదు. అప్పుడు వెయిట్ అనేది చాలా గెయిన్ అవుతుంటారు వాళ్ళు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి టైర్డ్నెస్ వస్తుంది. ఇంకొకటి ఫ్యాటిగ్. అట్లా హైపోథైరాయిడిజం వాళ్ళకి ఇట్లా ఉంటుంది అనమాట. బాగా టైర్డ్నెస్, ఫ్యాటిగ్, మెటాబోలిక్ రేట్ కన్వర్ట్ కాదు, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట హైపోథైరాయిడిజం వల్ల. అంటే వీళ్ళకు ఐడిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఐడిన్ లెవెల్స్ ఇస్ నథింగ్ బట్ T3 అండ్ T4 హార్మోన్స్ అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం వాళ్ళ యొక్క సిమ్టమ్స్ చూద్దాం. అంటే వీళ్ళు వెయిట్ చాలా తక్కువ ఉండడం అనమాట, వెయిట్ లాస్. ఇంకొకటి డయేరియా. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మూడ్ చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇవన్నీ హైపర్ థైరాయిడిజం యొక్క సిమ్టమ్స్. ఇంకా మనం ఏంటి దీని యొక్క ట్రీట్మెంట్ అంటే దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రీట్మెంట్ చూద్దాం అనమాట. ట్రీట్మెంట్ దేనికి హైపోథైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఎలా చేద్దామో చూద్దాం. హైపోథైరాయిడిజంకి మెడికేషన్ ఏం తీసుకోవాలి అంటే లీవోథైరాక్సిన్, వన్ మెడికేషన్ ఫర్ హైపో అంటే ఒకవేళ T3 హార్మోన్ అనేది తక్కువ ఉండడం వల్ల. ఇంకొకటి ఐడోథైరోనిన్, ఇది T4 ఉండడం వల్ల. ఇంకొకటి ఏంది లియోట్రిక్స్ అంటే ఎప్పుడైతే T3 T4 హార్మోన్స్ తక్కువ ఉంటాయో అప్పుడు లియోట్రిక్స్ యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంది న్యాచురల్గా కూడా మనం థైరాయిడ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడు ఈ మెడికేషన్స్ ఎవరికి? హైపోథైరాయిడిజం వాళ్ళకి. ఇప్పుడు మనం మెడికేషన్స్ హైపర్ థైరాయిడిజం వాళ్ళకి చూద్దాం. ఒకటి ఏంటి అంటే యురాసిల్, థయోయురాసిల్, ఇది హైపర్ థైరాయిడిజం వాళ్ళకి తీసుకునే మెడికేషన్. ఇంకొకటి అంటే ఏమేమి వెజిటేబుల్స్ థైరాయిడ్ వాళ్ళు తీసుకోవద్దు అంటే క్యాబేజ్ తీసుకోవద్దు, కాలీఫ్లవర్ తీసుకోవద్దు, టర్నిప్ తీసుకోవద్దు. ఇవన్నీ ఎందుకు తీసుకోవద్దు అని అంటే ఇవన్నీ అయోడిన్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవద్దన్నమాట ఎప్పుడైతే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల. దానివల్ల మనం ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ and please say in the comment box. Thank you for watching.